రైవాడ జలాశయం నుంచి నీరు విడుదల చేసి సుమారు 10 రోజులు గడుస్తున్నా తమ గ్రామాలకు సాగునీరు అందడం లేదని రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. పెదనందపల్లి కాలనీ సమీపంలోని సాగునీటి కాలువపై ఉన్న తూము వద్ద నీటిలో దిగి రైతులు వినూత్న నిరసనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. తూము వద్ద ఎమ్మలమండ వైపు వెళ్లే ఛానల్ అడుగు భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేయడంతో నీరంతా ఒకవైపే వెళ్లిపోతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తారువా, మామిడిపల్లి, వేచలం, బోయలకింతాడ తదితర గ్రామాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు. నీటి తడుపు లేక నారుమడులు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని గోడు వెల్లబుచ్చుకున్నారు. నీరు సక్రమంగా అందితే ఇప్పటికే ముమ్మరంగా దమ్ములు కావలసి ఉందని, నీరు అందకపోవడంతో నారుమడులకే తడుపు అందని పరిస్థితి నెలకొందని అన్నారు. ఆయకట్టుకు నీరు విడుదల చేసి సుమారు 10 రోజులు కావస్తున్నా ఇటు అధికారులు గాని, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతినిధులు గాని నీటి సరఫరాపై దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని ఛానల్స్కు సమాన ప్రాతిపదికన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని మామిడిపల్లి రైతులు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించుకుంటే జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. రైతులు ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చి నీరు కొట్టుకున్న పరిస్థితి ఉండేది కాదు. కిందసారి ఒక 6 నెలల కిందటో సంవత్సరం కిందటో అవతల కాలువ బ్రాండ్ వచ్చిందని బాగు చేసుకున్న వాళ్ళు మాకు వచ్చిన ఆయకట్టు రానేయకుండా మొత్తం గోకేశారు. గోకేసిన తర్వాత అది డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఈ అధికారులకు కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కనీసం అది ఎలాగుందో ఏముంది, రైతులు ఏ విధంగా పండించుకుంటారని ఆలోచన లేకుండా ఉగ్గేశారు. పోనీ అలాగనే ఏదో కట్టుకుందాం అనుకుంటే మాకు గొడవలు పెట్టినట్టుగా ఉగ్గినారు తప్ప, రైతులు గొడవలు పడినట్టు ఉగ్గినా తప్ప అధికారులు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఎవరు స్పందించలేదు. దీనికి అధికారులైనా మాకు వచ్చి నీరు మాకు వచ్చినట్టుగా అక్కడ మోదేయడం, అక్కడ ఏదో అప్సం కట్టడమో లేకపోతే జనాలు తీసుకొచ్చి అధికారులు తీసుకొచ్చి అక్కడ డివైడ్ చేయడమో చెయ్యాలి. లేదంటే అవతల పక్క పండించుకుంటుంటే యువతల పక్క మాకు ఆకుమడులు కూడా తడుపుకోవడానికి అవకాశం లేకుండా మా 5 ఊళ్ళకే లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఎవరికి అర్థం, నిద్రపోతుందో తెలివేసి ఉన్నదని అర్థం కాదు. 40 లక్షలు 50 లక్షలు గ్రాంట్లు అయిందన్నారు కాలువ మీద. మరి ఈ వర్క్ కనిపించలేదా? ఏ నాయకుడికి కానీ, ఏ అధికారులకు కానీ ఎవరికైనా కనిపించలేదా? దీన్ని ఎందుకు ఇలా ఒగ్గేశారు అంటే రైతు పండితే బాగుపడిపోతాడని వ్యవసాయం చేయకుండా ఈ సంవత్సరానికి ఒగ్గేయడానికి అలాగా చేశారా? లేకపోతే సంబంధం లేదా గవర్నమెంట్కి కానీ లేకపోతే అధికారులు కానీ సంబంధం లేకుండా ఒగ్గేశారా? మరి రైతులు ఏ విధంగా ఆగుమల్లని తడుపుకోవాలా, లేకపోతే దమ్ములో నడుకోవడం ఉడుచుకోవాలా? అదేదో చెప్పిస్తే మేము రేపు నుంచి మానేస్తాం కదా, మాకు ఎకరాకు 40,000 50,000 పెట్టుబడులు పెడతాం, రైతు అనవసరంగా లాస్ అయిపోతాడు కదా బాబు. మీకు నీరు రాదు, మాని అంటే మానేస్తామండి, వస్తువులోనే ఉంటాం కదా. పెట్టుబడులు ఎట్టి ఎక్కడ అప్పులు తెచ్చి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అలా దానికి నీరు 10 రోజులు అయింది. ఈ వేళకు వచ్చి నీరు వెళ్తుందా, ఎవరికి వెళ్తుందా లేదనేది ఒక బారికలు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరు స్పందన లేదు. మరి రైతు ఏం చేయాలి, వ్యవసాయం చేయాలా వద్దా? మాకు అది సమాధానం ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ వస్తే దానికి మేము రైతులు ఏదో మా బాధలు మేము పడతాం. అప్పు తేకుంటేనే వ్యవసాయం చేయడం మానేస్తాం కదా, మాకు అది చెయ్యండి. మేము ఇక్కడికి కొద్దిగా రాళ్ళు ఉంది కానీ మా కాలు పనిలో ఉంటే ఏమవుతుందని భయం లేకుండా మేము దిగాం. ఒకసారి ఇక్కడికి వచ్చి చూడమానండి, అధికారులు దిగమానండి, అధికారులు చూడమానండి. అది మాకు న్యాయం చేసి పెడతారని అధికారులు కోరుకుంటున్నాం. రైవాడ రిజర్వాయర్ నీరు ఆయకట్టు భూములకు సంబంధించిన రైతులు నీరు వదిలి సుమారుగా 15 రోజులు కావస్తుంది. దేవరాపల్లి నుంచి 150 క్యూసెక్కులు నీరు విడుదల చేశామని అధికారులు చెప్పడం జరిగింది. అయితే కనీసం నేటికి 15 రోజులు కావస్తున్నా నేటికి తారువా, మామిడిపల్లి, వేచలం మరియు బీకింతాడ గ్రామం రెవెన్యూ మరియు చోడవరం మండలానికి చెందిన జి జగన్నాథపురం, కోటపాడు మండలానికి చెందిన పాచిలవానిపాలెం గ్రామ రెవెన్యూలకి ఈ కాలువ ద్వారా నీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే అలమండ వైపు వెళ్లే కాలువ రైతులు ఎవరనేది తెలియదు. రైతులు అవ్వచ్చు లేదా వేరే వాళ్ళు అవ్వచ్చు, నీటి దొంగలు. ఈ నీటి దొంగల గతంలో మన వేసవకాలంలో జేసీపీలతో గోడలన్నీ పడగొట్టుకొని కాంక్రీట్లన్నీ తీసేసి అటు మొత్తం అన్ని గోక్కొని వెళ్ళిపోవడం వల్ల మొత్తం నీరంతా వచ్చి 30 రానివ్వండి 20 రానివ్వండి పైనుంచి విడిచిపెట్టిందే 150 క్యూసెక్లు అని చెప్పినప్పటికీ కనీసం మాకు తెలిసినంత వరకు 60 నుంచి 70 క్యూసెక్లు లోపే దేవరాపల్లి దిగువకు వస్తుంది మాకు తెలిసినంత వరకు, రైతుగా మాకు తెలిసినంత వరకు. అది కూడా కనీసం ఇప్పుడు నేను చెప్పిన గ్రామాలకు రానివ్వకుండా అలమండ వైపు వెళ్ళిపోవడానికి
ఈ జేసీపీలతో అంతా గోక్కొని వెళ్ళిపోవడం వల్ల వచ్చిన 20-30 క్యూసెక్ల నీరు కూడా అటు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే కనీసం ఈ 15 రోజుల నుంచి అధికారులు కూడా ఈ 5-6 నెలల క్రితం ఇది జరిగింది. అప్పటి నుంచి ఏ అధికారి లేదు, కనీసం దాని మీద స్పందన కూడా లేదు. ఈ రోజుకి ఈ గ్రామాలకు గాను కనీసం ఒక్క చుక్క నీరు ఆకుమడి తడుపుకోవడానికి కూడా ఒక చుక్క నీరు కూడా రాని పరిస్థితి. అందువల్ల మా 5-6 గ్రామాల రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల మేము ఈ రోజు వచ్చి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇటుపక్క ఏదో చిన్న అడ్డం పెట్టి కాస్త నీరు పట్టుకెళ్దామని ఆశతో ఇక్కడ రావడం జరిగింది. అయినప్పటికీ నీరు వెళ్లే అటు మొత్తం అంతా గోక్కుపోవడం వల్ల నీరు వెళ్లే పరిస్థితి అయితే కనిపించలేదు. కావున అధికారులు దీనిపై స్పందించి మేము సోమవారం కలెక్టర్ దగ్గరికి వెళ్లి వినతిపత్రం అందిస్తామని ఈ 5-6 గ్రామాల రైతులు అనుకోవడం జరిగింది. కావున అధికారులు వెంటనే స్పందించి దీన్ని సరిచేయవలసిందిగా మా గ్రామాల రైతులందరికీ నీరిచ్చి మా గ్రామాల రైతులందరినీ కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను.